నిన్ను ప్రేమించినట్టు నటించే అమ్మాయి నీ నుంచి బహుమతులను కోరుకుంటుంది. కానీ నిన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి నీకే బహుమతులను ఇస్తుంది. పర్వతం ఎత్తి చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. అందుకే సాహసించి ఒక్కొక్క అడుగు పైకి నడిస్తేనే శిఖరాగ్రం చేరుకొని విజయాలను సాధిస్తామని గుర్తుంచుకో. ఒకరిపై ఆధారపడి వారి కోసం ఎదురు చూసే కంటే మన పని మనమే చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది. సక్రమంగా పూర్తవుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎప్పుడూ ఎదురు చూడకు. ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి. పనిని కష్టపడుతూ చేసే కంటే ఇష్టపడినట్లు చేస్తేనే అప్పుడు ఎంత పెద్ద పని అయినా సరే సరిగా చేయగలం. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపు గురించి కలలు కంటూ ఈరోజు ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని అస్సలు వ్యర్థం చేసుకోకు. అడ్డంకులు వచ్చాయని కుంగిపోతే అపజయం కలుగుతుంది. వాటిని అనుభవాలుగా మలుచుకుంటే విజయం తప్పకుండా నీకే వరిస్తుంది. ఉన్న స్థితిలో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎలా మారినా సంతోషంగా ఉండలేవు. ఉన్నంతలోనే ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల యొక్క కష్టాలను, తమ కష్టాలను పంచుకున్నప్పుడే పరిపూర్ణ ఆనందం దక్కుతుంది. సంతోషం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే. అది ఎక్కడా నుంచో రాదు. అందం అనేది మన ముఖ కదలికలను చూపిస్తుంది. లోకం మన ప్రవర్తనకు ప్రతిఫలం అందిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకున్నాక ఆగకుండా పరిగెత్తండి. అప్పుడే దారిలో మీరు కింద పడిపోవచ్చు. ఊపిరి అందకపోవచ్చు. కాళ్ళు నొప్పి పుట్టవచ్చు. కానీ పరుగు మాత్రం ఆపకండి. ఖచ్చితంగా ఏదో ఒక చోటికి చేరుతారు. అంతేగాని మీరు మొదలుపెట్టక ముందే పడిపోతాం అంటే ఎలా? ఎవరైనా నవ్వితే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఉన్ని చోటే ఎప్పుడూ కూడా ఉండిపోవలసి వస్తుంది. మీ మాట తీరే మీకు మిత్రువులను, శత్రువులను కూడా సంపాదించి పెడుతుంది. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తి కాకపోయినా దాన్ని కోసే శక్తి మాత్రం ఉందని మర్చిపోకండి. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అదే మనిషి గెలవడానికి ఒకే ఒక కారణం, అది శ్రమించడం. ప్రి అనే ఒక అక్షరం కోసం టైం అనే 2 అక్షరాలను నమ్ముకొని, భవిత అనే 3 అక్షరాలు వదులుకొని, జీవితం అనే 4 అక్షరాలను నాశనం చేసుకోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఎందుకంటే అది మంచైనా, చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయాలి. లేకపోతే పతనం తప్పదు. అంటే ఆ పనిని అంతటితో ఆపేయమని అర్థం కాదు. ఆ పనిని మరింత పట్టుదలతో, మరింత నేర్పుతో విజయవంతంగా చేయమని దాని అర్థం. బంగారం పైన ఎన్ని దెబ్బలు వేస్తే అది హారం అవుతుంది తప్ప బూడిద కాదు కదా! అలాగే ప్రతి ఒక్కరూ మనోనిగ్రహంతో కూడిన నమ్మకం, పట్టుదల, సహనం, దైవం మీద విశ్వాసం, ఓర్పు వహిస్తూ వస్తే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి ఎటువంటి సమయంలో కూడా నీలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎవరిలా కాకుండా నీకు నువ్వే యజమానిలా పనిచేయు. నిర్విరామంగా పనిచేయు. బాధ్యత తీసుకో. అది నిజంగా ఒకరోజు విజయాన్ని ఇస్తుంది. ప్రకృతిలోని పంచభూతాలు మంచివారికి ఉపయోగపడతాయి. చెడ్డవారికి కూడా ఉపయోగపడతాయి. కానీ చరిత్రలో కీర్తిని మూటకట్టుకునేది మాత్రం మంచివాడే. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి.